హే లేవండి లేవండి, గెట్ అప్. ఏంది ఓస్ మాస్టర్ అవుటా? అయ్యో అయ్యో వెటకరవా? 9కి ఎగ్జామ్, 8:30 అయింది, వెళ్ళండి. అదేంట్రియా ఈ పరిస్థితులు ఎలా వదిలేసి వెళ్తాం? ఓవర్గా సీన్ చేయొద్దు. నేనున్నాను, డాక్టర్లు అందరూ ఉన్నారు. 3 గంటల్లో ఏమీ కాదు. నా స్కూటీ తీసుకెళ్ళండి. కమ్ ఆన్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇలా సడన్ గా మంచిదాని అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా? కొంచెం స్లోగా స్టడీగా. మిగతాది ఎగ్జామ్ పేపర్లో రాయి. టైం అయింది. టైం వర్కౌట్ అయినట్టుంది బాగా. గో పోరా రే. ఎమర్జెన్సీ సార్. వాట్ ఎమర్జెన్సీ? సార్ ఊళ్ళో బాంబు చనిపోయింది సార్. ఎవరి బామ్మ? బాంబు సార్. కాదు మా బాంబు సార్. నథింగ్ టు వరీ సార్, ఎవ్రీథింగ్ ఓకే. కూల్ సార్. సార్ దే ఆర్ స్టిల్ రైటింగ్. హలో, టైమ్ అప్. సార్ ఒక్క 5 minutes సార్. నేను హాఫ్ అన్ అవర్ లేట్గానే స్టార్ట్ చేశాను కదా సార్. సార్ సార్ బాంబు చనిపోయింది సార్, ప్లీజ్ సార్. టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు. ఆయన రోల్ నంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాస్తాం. థ్యాంక్ యూ సార్. టూ లేట్. నువ్వే ఉంచుకో. సార్ 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 ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్. మేము ఎవరో తెలుసా మీకు? నువ్వు సీఎం మనవడదైనా తీసుకునే ప్రసక్తే లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా పేర్లు తెలుసా? అట్లీస్ట్ మా రోల్ నెంబర్స్ తెలుసా మీకు? తెలీదు. ఏం చేస్తావు? మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుకున్నారు. నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను. నాకు డిస్టింక్షన్ ఏమని అడగడం లేదు, పాస్ చేస్తే చాలు. రే లాస్ట్ నుంచి చూడరా. నీ పేరుందిరా లాస్ట్ లో. నీ పేరు? సెకండ్ లాస్ట్. పాణి? లేదురా. చాలా బెంగ వచ్చేసింది. మేం లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు. ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది. కూల్ డౌన్. ఇలా చూడు, నువ్వు కావాలంటే రివాల్యుయేషన్ చేయించుకో. ఫార్మ్స్ ఉన్నాయి. ఈ సైలెన్సర్ గడి ఏడిపోయింట్రా. సెకండ్ ర్యాంక్ వచ్చిందని. ఇది మరీ ఓవర్గా లేదు. అయితే ఫస్ట్ ఇయర్ రా. పంచబట్ల సారంగపాణి. పాణి? ఆ రోజే ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం. అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం. మేమే కాదు, నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు. పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో, రైట్ ఆఫ్ ది డైరెక్టర్. అమర్నాథ్ థర్డ్ రో, థర్డ్ సీట్. మురళి సెకండ్ రో, ఫిఫ్త్ సీట్. స్వరూప థర్డ్ రో, ఫిఫ్త్ సీట్. సార్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా? ఇందులో నీకేమైనా ప్రాబ్లమా? సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్. క్యాస్ట్ ప్రాబ్లం లాగా. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా, లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా. నాట్ నైస్ సార్. మరి ఎలా ఉండాలంటావు? సార్ ముందు ఈ రిజల్ట్స్ ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాలి సార్. ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నిల్చోబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి? సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీకు ఎయిడ్స్ అని తెలిసింది. రాలేదు సార్, జస్ట్ అనుకుందాం. డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డులో పెడతారా? యు సీ సార్, బేసిక్లీ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, ఐఎమ్ సో సారీ, నువ్వు డమాలని చెప్పబట్టావా? సార్ యు ఆర్ స్ప్రేయింగ్ సార్. లేదు సార్, నేనేమంటున్నానంటే, చెప్పండి సార్. ర్యాంక్స్ సెపరేట్ చేస్తున్నాయి. సెపరేషన్. ఇప్పుడు చూడండి సార్, నేను ఫస్ట్ వచ్చాను, మీ పక్కన కూర్చున్నాను.
కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు, అందుకని ఎక్కడో మూల కూర్చోపెట్టారు సార్. పాపం కదా సార్. అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే. ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్లో కూడా ఉండరు. పాస్ అవ్వడం కష్టం, ఏ కంపెనీలో ఉద్యోగం రావడము కష్టం. జాబ్ దొరుకుతుంది సార్. మెషిన్ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్. దానికి నేను గ్యారంటీ సార్. యూ గ్యారంటీ ఇట్? యూ గ్యారంటీ ఇట్? బెట్ సార్, బెట్. గోవిందో, సార్ ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే, ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీసం తీసి అలాగే సార్. హ్యాపీ స్మైల్ ప్లీజ్. హ్యాపీ సార్. వేసారా హార్న్ లో హార్న్ గా మర్చ్ చేసి వేసారా? సెప్టిక్ ట్యాంక్, నువ్వు ఇంకా జ్ఞాన శుద్ధి చూర్ణం మెంగుతూనే ఉన్నావా? ఐ డెంట్ డూ ఇట్. నీ డ్రైనేజ్ క్యాంప్ మాకు తెలీదా? రే వెంకట్, పర్స్ ఇవ్వు. సెకండ్ హాఫ్ షేకింగ్ రా, నేను వెళ్ళి ప్యాంట్ కొనుక్కుంటాను. ఎందుకురా వేస్ట్ గా? ఇదిగో శ్రీనుగాడ కోట్ సూట్ ఉంది కదా, వేసుకో. Hey, don't touch my suit. It will become dirty. అబ్బచ్చా, వదిలేరా, నువ్వు డ్రాయర్ తో వెళ్ళినా పని నేను గుర్తుపడతాడులే. ఏ మంకిగా పంకుల్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా? చదువుకోనుంటే సెట్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా? పూర్ మ్యాన్, చదువుకోలేదంట. ఏం బలాత్కారం చేస్తావా? అన్న ఒక నిమిషం, మీకు మాట్లాడడం వచ్చుగా. వచ్చు. ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా? అదిగో అక్కడ ఉంది. Come, let's go. రెసీన్ గా ఇదిగో నీ జ్ఞాన శుద్ధి చూడడం. థ్యాంక్ యూ. నీకు ఎక్కడ దొరికింది? నీ పాకెట్ లో ఉంది. హే, హౌ డేర్ యూ? దట్స్ మై ప్యాంట్. నీది నాది ఏంట్రా? అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది. షట్ అప్. ఐ వాంట్ మై ప్యాంట్. ఐ వాంట్ దిస్. చూస్తే మనకి bad గా అనుకుంటారా? వదలరా, రేయ్. Come on, వదలు. ఏమైంది? పాణి వాళ్ళ ఫాదర్. ఏమండి, పాణి ఎక్కడున్నాడు? అక్కడున్నాను. చాలా బాధగా ఉంది పాణి. పాణి, ఎస్, సారీ అండి, పాణి ఎక్కడ? నేనే పాణి. కాదండి, పంచబట్ల సారంగపాణి. అవును, నేనే పంచబట్ల సారంగ పాణి. పానీగడ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రా. బాబు పాణి, టేక్ కేర్. సర్జరీ కాదు, హైట్ తేడా ఉంది. ఇటు వేరే. పంచబట్ల సారంగపాణి. రే, అదే పేరు, అదే ఫోటో, అదే డిగ్రీ, కానీ మనిషి మాత్రం వేరే. దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు. ఒరే, మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా, ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకి జరిగినట్టు ఉంటుంది. అదేగా దేజావు. అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం. చిచ్చి, ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు. మనందరికీ జమాయివు. ఫోటోలో ఉన్న పాణి, బయట నుంచిన పాణి మ్యాచ్ అయిపోయారుగా. ఆడే మన పాణి. చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం. హౌ ఇస్ మై థియరీ? దీనికన్నా నువ్వు వేసే బాంబే బెటర్. రేయ్, నీకు పానీ అడ్రస్ ఎలా దొరికింది? నీకు ఎలా దొరికింది? Hey, how dare you take my biscuits? I got this from San Francisco. Handmade biscuits, very expensive. Specially made for Kosaksi పచ్చి పులుసులా. ఎవర్రా అది కుసెక్సి పచ్చ పులుసులా? కుసక్సి కాదురా, కొసక్సి పచ్చి పులుసులా. Do you know who that is? The great scientist. 400 patents. The world wants him.
అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేరురా. 1 ఇయర్ నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో, ఐ విల్ గెట్ $1 ట్రిలియన్ బిజినెస్. ఐ విల్ బి హ్యూజ్ హ్యూజ్ మా. రే నీ పచ్చి పులుసుల భజన ఆపరా. పాణి ఊటిలో ఉన్నాడని నీకెవరు చెప్పారు? దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికే థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పాణిగాడు దొరికాడు. వీడు పాణియే. పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు.